హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ నుంచి మ్యాక్సిమం డైలీ కంటెంట్ పెట్టడానికి ట్రై చేస్తాను. మీరు కంటెంట్ చూడకండి, జస్ట్ ఎంటర్టైన్ అయ్యే విధంగా వీడియోస్ పెడతాను. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే మాకు సెమ్ జరుగుతుంది కాబట్టి కొంతమందికి ఎగ్జామ్స్ ఉన్నాయి, అందరికీ ఎగ్జామ్స్ లేవు. ఇవాళ నా ఫ్రెండ్కి ఒక సబ్జెక్ట్ ఎగ్జామ్ ఉంది, కానీ మ్యాటర్ ఏంటంటే వాడి ఐడి కార్డ్ నా కార్ డిక్కీలో ఉండిపోయింది. లాస్ట్ టైం మన పార్టీకి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ వాడి ఐడి కార్డ్ డిక్కీలో పడేశారంట. ఈరోజు వాడికి ఎగ్జామ్ ఉంది కాబట్టి వేరే ఫ్రెండ్ వస్తున్నాడు, వాడికి ఐడి కార్డ్ ఇచ్చి పంపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కార్డ్ డిక్కీలో ఐడి కార్డ్ ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం. అది ఇదిగోండి, కిందకు వచ్చాను కదా, అందులో జియో మార్ట్లో ఆర్డర్ పెట్టిన పన్నీర్ అండ్ ఆనియన్స్ వచ్చాయి. ఇవి తీసుకొని ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోతాం. మన ఫ్రెండ్కి అయితే మన ఐడి కార్డ్ని ఇచ్చేసాను. గురుద్వారకు వచ్చాడు నా ఫ్రెండ్ తీసుకోవడానికి. వాడికి ఐడి కార్డ్ ఇచ్చి పంపించేసాను కాలేజ్కి. హౌస్ వర్క్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ. డాడీ తాతయ్య మార్నింగ్ నుంచి అక్కడే ఉన్నారు. సో నేను అక్కడికి వెళ్ళి మా తాతయ్యకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి మా డాడీని ఇంటికి పంపిస్తాను. అండ్ డాడీ వాళ్ళు చిన్న హెల్త్ చెకప్కి హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని ఉంది, సో అందుకే నేను వెళ్తున్నాను. కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సో లోపల డాడీ ఇంకా తాతయ్య ఉన్నారు. ఇక్కడ వర్క్ చేస్తున్నారు వర్కర్స్. సో డాడీ దగ్గరికి వెళ్ళి ఇచ్చేద్దాం. పైకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇప్పుడే కాల్ చేశాను, తాతయ్య వాళ్ళు 3rd ఫ్లోర్లో ఉన్నారంట. మనం 3rd ఫ్లోర్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి తాతయ్యకి బ్రేక్ఫాస్ట్ వెళ్తాం. 3ర్డ్లో ఉన్నారన్నారు, 3ర్డ్లో కూడా లేరు, 4th ఫ్లోర్లో ఉన్నారు. మళ్ళీ పైకి ఎక్కుతున్నాను. అమ్మా, 4th ఫ్లోర్లో కూడా లేరు, టెర్రస్ మీద ఉన్నట్టున్నారు. తాతయ్య గేమ్స్ ఆడించుకుంటున్నాను నాతో. చూద్దాం పైకి వెళ్ళి. 3rd కాదు 4th కాదు, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారంట. ఇంకెందుకు చూడలేదు. గ్రౌండ్ అంటే నాకు 3rd అన్నట్టు పడింది. పైకి ఎక్సాను నీట్గా. మళ్ళీ కిందకి వెళ్తున్నాను. కిందకి వెళ్ళి ఇద్దాం. నేను లోపలంతా తిరిగేసరికి డాడీ తాతయ్య వాళ్ళు బయటకు వచ్చారు ఏకంగా. ఇదిగోండి ఇక్కడ ఉన్నారు. దాంట్లో డాడీ తాతయ్య సీరియస్గా ఏదో మాట్లాడుకుంటున్నారు. సో డిస్టర్బ్ చేయకుండా 2 నిమిషాలు వెయిట్ చేసి ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. హాయ్ చెప్పండి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి. ఓకే పాదండి, ఇంటికి వెళ్దాం. ఇదిగోండి. నేనైతే ఇక్కడ బిర్లా వైట్ సిమెంట్ అయితే తీసుకొచ్చేసాను. వీళ్ళు పని అయిపోయిన తర్వాత లోపల పెట్టుకొని ఇంకా మిగతా వర్క్ కూడా చేసుకుంటారు. ఇప్పుడు నేను తాతయ్య కాసేపు ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకుంటాం. అక్కడైతే మనకి వర్క్ అవుతుంది. ఇప్పుడు నాకైతే ఇంటి నుంచి కాల్ వచ్చింది. తాతయ్య బాయ్ తాతయ్య వెళ్ళొస్తాను. ఇప్పుడు ఇంటి నుంచి కాల్ వచ్చింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి నేను ఇంట్లో ఉంటాను. డాడీ మమ్మీ వాళ్ళు అయితే హెల్త్ చెకప్కి హాస్పిటల్కి వెళ్తున్నారు. సో మనం అయితే ఇప్పుడు ఇంటికి వెళ్దాం. వైట్ సిమెంట్ మన స్కూటీ మీద పెట్టి తీసుకురావడం వల్ల బండి అయితే కండిషనల్ అయిపోయింది. ఒకసారి వాటర్ వాష్కి ఇవ్వాలి. అక్కడైతే మా అన్నయ్య కార్ తీసుకున్నాడు హాస్పిటల్కి వెళ్ళడానికి. నేనైతే సెల్లార్కి వెళ్తున్నాను. కిందకి ఫ్రెండ్స్ వచ్చారు జస్ట్ కలవడానికి. నేనైతే కిందకి రమ్మన్నారు, వీళ్ళు మాత్రం ఇక్కడికి రాలేదు. ఇంకా వీళ్ళకోసం వెయిటింగ్ ఇక్కడ. వచ్చారు మా వాళ్ళు. థ్యాంక్స్. యా మా స్వామి బ్రో మాలేసే స్వామి మాల్. దిస్ గాయ్ తెలుసు మీకు, హెయిర్ లాస్. షార్ట్ తీసుకున్నావా? నో స్వామి. ఇక్కడ మన ఫ్రెండ్స్ వచ్చారు, కాసేపు ఇక్కడ మనం మాట్లాడుకొని ఇక్కడ ఇంక చెక్అౌట్ అయిపోతాం. హలో, యా దిస్ ఇస్ స్వామి ఉజ్వల్ కార్తికేయ, నో స్వామి వివేకానంద. This is Uma. Yeah. That is Tandratai Sushil. Swamis and AIDS of a mark. Tandratais.
అక్కడ ఇరిటేటివ్ టాక్స్ అయితే జరుగుతున్నాయి ఇప్పుడు. ఇవన్నీ నాన్ సెన్స్, ఇవన్నీ పెడితే మీకు లాగ్ అనిపిస్తుంది, మాకు లాగ్ అనిపిస్తుంది. సో ఇదంతా కట్ చేసేస్తాం. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను పైకి. ఓకే, మనం అయితే ఇప్పుడు అకేపాలలో ఉన్నాం. మనతో పాటు ఇప్పుడు తనీష్ ఉన్నాడు అండ్ బండి కూడా ఉన్నాడు, దొండపతి. ఇప్పుడు తనీష్కి మన ఛానల్ పేరు చెప్పి సబ్స్క్రైబ్ చేయిస్తున్నాం, రష్ వ్లాగ్స్. అదిగో ఫస్ట్ వచ్చింది సార్. ఎస్, సబ్స్క్రైబ్ చేసాడు తనీష్, వీడియోస్ అన్ని చూస్తాడు, అన్ని కంప్లీట్గా వాచ్ చేయి తనీష్. ఓకే, ఇప్పుడైతే మనం బీచ్కి వెళ్తున్నాం వాకింగ్ చేయడానికి. సో అలా బీచ్కి వెళ్ళి తర్వాత మళ్ళీ ఇంటికి రిటర్న్ అవుతాం. జస్ట్ ఇలా పెట్టి ఇలా బ్యాంక్ డిపాజిట్ చేయడానికి, క్యాష్ డిపాజిట్ చేయడానికి ఇలా లోపలికి వెళ్ళి మళ్ళీ ఇలా బయటకు వచ్చి చూసేసరికి ఎవడో బండి పెట్టాడు అడ్డంగా మాకు. ఇది పరిస్థితి. ఇప్పుడు క్లియర్ చేసి ఎలాగోలా బయటికి వెళ్ళాలి ఇక్కడి నుంచి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇంకో పవన్ గడ్ వచ్చాడు అదేంటి బీచ్కి. ఏమైందంటే భలే అసలు మొత్తం దరిద్రాలకే దరిద్రం ఒకేసారి కొట్టే అన్ని. నా మైక్ రిసీవర్ ఇందాక మన ఎస్బీఐ బ్యాంక్ దగ్గర మాట్లాడుకున్నాం కదా, బ్యాంక్ దగ్గర పాకెట్లో పెట్టాను తీసి, అక్కడే ఫుట్పాత్ మీద పడిపోయింది. నేను బీచ్కి వచ్చి బండి ఇక్కడ పార్క్ చేసిన తర్వాత జేబులో చూస్తే లేదు. పవన్ గడికి చెప్పాం మన రిసీవర్ అక్కడ ఉందేమో అని చూడమని. పవన్ గడి వెళ్ళే గ్యాప్లో నాకు మనసు ఒప్పలేదు, అందుకే మేము కూడా స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అవుతుందని చెప్పి బండి తీసేసరికి బండి ఆన్ అవ్వలేదు. అసలు బండి ఆన్ అయిపోయేసరికి మా తనీష్ గడి స్కూటీతో పుష్ ఇచ్చాం. ఎక్కడ ఆల్మోస్ట్ సిరిపురం దాకా పుష్ ఇచ్చే, మళ్ళీ అక్కడ తనీష్ గడికి పెట్రోల్ అయిపోయింది. ఇంకా నా బండి ఇంజిన్ ఆన్ అయింది. తనీష్ గడి సిరిపురం బంక్ వెళ్ళి పెట్రోల్ కొట్టించుకున్నాడు. అదే టైంలో పవన్ గడు వాట్సాప్లో ఫోటో పెట్టాడు రిసీవర్ దొరికిందని. అప్పుడు ఇంక మనసు ఇంక చల్లబడి తర్వాత మళ్ళీ అందరూ కలిసి మళ్ళీ బీచ్కి వచ్చాం. కానీ అసలు ఉనికింది రిసీవర్ పోతా మైక్ అంతే, ఇంకా పోయినట్టే. ఇంక నీ ఆపద్ బాంధుడు పవన్ కుమార్. మరి నీ బండి ఎలా స్టార్ట్ అయింది? లాస్ట్ బండి కూడా అలాగ స్టార్ట్ అయింది. మళ్ళీ బీచ్కి వచ్చి ఇప్పుడు వెళ్ళే దారిలో మళ్ళీ ఆన్ అవుతుందో మనకు తెలియదు. సో కాసేపు ఇక్కడ వాకింగ్ చేసేసి ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోతాం. జాబ్ వచ్చింది, మైక్ పోతే అదే రిసీవర్ పోతే రిసీవర్ దొరికింది, అయిపోయిన బండి మీకుందా అంత లక్. ఇంకేం చేయలేం మనం, ఇంకా అలా రాసి పెట్టుంది కాబట్టి మనకి కలిసి వస్తుంది. అందుకే మీకు కూడా రాసి పెట్టుంటే జరుగుద్ది. అది మీది కాకపోతే పోతుంది, దొరికేస్తుంది అంతే. ఓకే, ఇంకా ఇవాళకైతే ఇంతే. ఇంకా వాకింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. ఇవాళ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్. బాయ్. మావాడు ఐపీఎంలో జాబ్ కొట్టాడు బై ద వే. అందరూ కంగ్రాట్స్ తనీష్ అని స్పామ్ చేయండి కమెంట్స్లో. 3 కమెంట్లు అంటున్నాడు, 3 కమెంట్స్ని బీట్ చేసి 4 or 5 మన టార్గెట్ మీకు పెడుతున్నాను. మెల్లగా మొదలెడదాం, పెద్దగా కొడదాం. కంగ్రాట్స్ తనీష్ అని స్పామ్ చేసేయండి. ఓకే బాయ్.